వైద్యరత్న అవార్డు గ్రహీత, ఎంతో మందికి ఉపాధి అవకాశాన్ని కల్పించిన సమాజ సేవకులు నందనంపాటి రామాంజనేయులుకు దక్కిన అరుదైన గౌరవం. పలు సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎన్నో అవార్డులు, బిరుదులు సొంతం చేసుకున్న సమాజ సేవకులు నందనంపాటి రామాంజనేయులు హైదరాబాద్ ఈసీఎల్లో 9 సంవత్సరాల క్రితం సోలిస్ ఐ హాస్పిటల్ను ప్రారంభించారు. ఈ 9 సంవత్సరాలలో మరో 3 సోలిస్ ఐ హాస్పిటల్స్ ను స్థాపించి పేదలకు వైద్యాన్ని చేరువ చేశారు. ఎంతో మందికి ఉద్యోగ, ఉపాధి కల్పన, పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ది టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ఐ హాస్పిటల్స్ కేటగిరీలో భారతదేశంలో 4వ స్థానంలో, ఏపీ మరియు తెలంగాణలో 2వ స్థానంలో నిలిచి గౌరవప్రదమైన అవార్డును సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ, తెలంగాణ రాష్ట్ర మాజీ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా అందుకున్నారు. నందనంపాటి రామాంజనేయులు చేస్తున్న సేవలను ప్రశంసించారు. అవార్డు అందుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఈసీఎల్లోని సోలిస్ హాస్పిటల్లో సిబ్బందితో కలిసి అవార్డు సెలబ్రేషన్స్ ని జరుపుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ లో ముఖ్య అతిథిగా పద్మశ్రీ గరికపాటి నరసింహారావు దంపతులు, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు పాల్గొన్నారు. నందనంపాటి రామాంజనేయులు దేశవ్యాప్త కీర్తిని సొంతం చేసుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశీర్వచనం అందజేశారు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు. ఈ వేడుకల్లో సోలిస్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేనాళ్ళంతా కూర్చోండి ఇక్కడ ఈ ఆడిట్లో. అది కూడా లాక్కోండి కింద. హరి ఓం మాతృదేవో భవ. ఆసుపత్రి అంటేనే సేవ. అది పరిస్థితుల్లో వ్యాపారం కావడానికి వీలేదు. కానీ ఈవేళ బయట చాలా ఆసుపత్రులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. బిల్లు అన్నట్టుగానే ఉంది వ్యవహారం. ఓ బిల్లు ఇవ్వడం, పెద్ద బిల్లు ఇవ్వడం, జేబులు చిల్లు పెట్టడం అన్నట్టుగా ఉంది. ఆ బిల్లు చిల్లు అనే భావాన్ని దూరం చేసి పూర్తిగా ఆసుపత్రిని సేవ, సహాయం, సంస్కృతి అనేటువంటి భావాలతో నింపినటువంటి వ్యక్తి రాము గారు. ఆసుపత్రులు వృద్ధి చెందాలని మనం కోరుకోకూడదు. ఆసుపత్రులు వృద్ధి చెందుతుందంటే రోగాలు ఎక్కువ అవుతున్నాయన్నమాట. అది వృద్ధి చెందాలని కోరుకోకూడదు. దేవాలయం కూడా వృద్ధి చెందకూడదు. దేవాలయం డెవలప్మెంట్ అంటారు. నాకు ఎప్పుడు విచిత్రంగా ఉంటుంది. దేవాలయం ఉంది అంటే చుట్టుపక్కల ఏ నేరం జరగకూడదు. అలాంటి ప్రశాంతి డెవలప్ అవ్వాలి, కానీ దేవాలయం డెవలప్ అవ్వడం ప్రధానంగా. దేవాలయం డెవలప్ అయిందంటే వ్యాపారం మొదలు. ఆసుపత్రి కూడా దేవాలయం. ఒక ఆసుపత్రి ఉంది అంటే చుట్టుపక్కల ఒక 100 మైళ్ళ దూరంలో, చుట్టుపక్కల కేవలం 3 వెడల్పు దూరం, చుట్టుపక్కల ఎక్కడైనా 100 మైళ్ళ దూరంలో నిశ్చింతగా ఉండగలరు. అందుకే కొంతమంది ఆసుపత్రులు మామూలుగా చెప్తూ ఉంటారు, మేము ఉన్నాంగా భయం ఎందుకే, మీరు ఉండబట్టే భయం అంటూ ఉంటారు. మీరు లేకుండా ఉన్నప్పుడు చేయబట్టుకుంటే 100 అడిగేవారు ఇప్పుడు 1000 అడుగుతున్నారు. అటువంటి వ్యాపార ధోరణి పూర్తి భిన్నంగా ఇక్కడ రాము గారు గత 7-8 సంవత్సరాలుగా సోలిస్ ఐ ఆసుపత్రిని పూర్తి సేవాభావంతో నడిపిస్తున్నారు. అందుకు వారికి వేళ టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ద్వారా ఈ అవార్డు రావడం, నిన్న జస్టిస్ ఎన్వి రమణ గారి ద్వారా, చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి ద్వారా ఆ అవార్డు స్వీకరించడం, ఈవేళ మనమంతా ఆయన అభినందించడానికి ఇక్కడ సమావేశం కావడం, ఇది మనందరిలో కొత్త స్ఫూర్తి నింపాలి. ఒక ఆసుపత్రిని నడపడం కాదు, ఒక డాక్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. మా చిన్నతనంలో మాకు ఒక ప్రైవేట్ మాస్టర్ ఉండేవారు, కొచ్చిన సూర్యనారాయణ గారు. ఆయన మాకు 7వ తరగతి 8వ తరగతిలో ఇంగ్లీష్ చెప్పినప్పుడే
మీరు పెద్ద అయిన తర్వాత 3 వృత్తుల్లో ఏదో వృత్తి ఎంచుకోండి అని చెప్పారు. నేను సంతోషిస్తాను అని. ఏమిటి ఆ 3 వృత్తులు అంటే మొట్టమొదటి చెప్పింది డాక్టర్. మీరు డాక్టర్ అయితే ఎవరైనా నేను సంతోషిస్తాను అని. రెండోది పోలీస్ అయితే ఇంకా సంతోషిస్తాను, సైనికుడు అయితే ఇంకా రక్షణ శాఖ. 1 వైద్యం, 2 రక్షణ శాఖ. మీరు సైనికుడైనా పోలీసు అయినా నేను సంతోషిస్తాను. 3వది ఉపాధ్యాయుడైనా కూడా నేను ఆనందిస్తాను. నేను ఆ మొదటి 2 కాలేకపోయాను, ఉపాధ్యాయుడు అయ్యాను. నేను డాక్టర్ అయి ఉంటే ఎంతమంది పైకి వెళ్ళిపోయేవారో నాకు తెలియదు. కానీ నేను పాఠాలు చెప్పడం వల్ల, ప్రవచనాలు చెప్పడం వల్ల పొందితే మనశ్శాంతి, ఆనందం పొందారు, లేకపోతే మామూలుగా ఉన్నారు. కానీ పైకి వెళ్ళిపోయిన కూడా వాళ్ళు. అందుకని మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేద్దామని చూశారు. 10th క్లాస్లో నాకు చాలా బాగా మార్కులు వస్తే నన్ను బయటూసి తీసుకోవాలి. ఏం కూర్చొని కూడా నాకు తెలియదు, నాకు ఇష్టం లేదు. నేను ఏదో తెలుగు పద్యాలు చెప్పుకుంటాను. కానీ ఉపాధ్యాయుడు సరే పోలీసు రక్షణ అనేది మన ఈ వ్యవహారం దానికి తప్పేది కదా. చాలా పొడుగు ఉండాలి, లా ఉండాలి. 5.2 అడుగులు నేను సైనికుడు అంటే ఎవడు ఒప్పుకో. అందుకని ఆ 2 కుదరకు నేను ఉపాధ్యాయ రంగంలోకి వచ్చాను. తర్వాత అవధానాలు, ప్రవచనాలు ఇందులోకి వచ్చాను. డాక్టర్ అవ్వడమే అంత కష్టమైనప్పుడు, అంత అంకిత భావం ఉండాల్సి వచ్చినప్పుడు కొన్ని 10ల మందో 100ల మందో డాక్టర్లకు ఉపాధి కల్పిస్తూ వాళ్ళ యొక్క సేవాభావాన్ని, వాళ్ళ యొక్క ప్రతిభని, నైపుణ్యాన్ని ప్రజలకు వినియోగించేలా చేస్తూ తాను నాయకుడై సేవాభావంతో నడిపించడం సామాన్యమైన విషయం కాదు. అందుకు రాము గారిని, వారి శ్రీమతిని కూడా మనం అభినందించాం. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే మన శాస్త్రంలో చెబుతాం, ప్రసాదో నిష్ఫలం యస్య కోపస్యాపి నిరర్థకః నతం రాజానమిచ్చంతి ప్రజాషండమివ స్త్రియః అంట. ఒక నాయకుడు అంటే ఒక సంస్థకైనా, ఒక రాష్ట్రానికైనా, దేశానికైనా, దేనికైనా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆయన ఆగ్రహించిన పని జరగాలి, అనుగ్రహించిన పని జరగాలి. ప్రసాదం అంటే అనుగ్రహం, లేదు కోపం అంటే ఆగ్రహం. ఆయన ఆగ్రహించినా ఏమీ చర్య లేకుండా, ఆయన అనుగ్రహించినా ఏమీ కాకుండా ఉంటే నాయకత్వం ఎందుకు పని లేక. కానీ రాము గారికి ఆగ్రహం విషయం నాకు తెలియదు, ఉద్యోగులకు ఏమైనా తెలియాలి. కానీ నేను ఎప్పుడు చూడలేదు, వినలేదు. ఆయనకి ఎప్పుడు అనుగ్రహమే తెలుసు, అంతే. ఆయన మనవడు పుట్టినరోజు మొన్న ఏదో జరిగింది, ఎప్పుడో 2 ఏళ్ల క్రితం నాకు చెప్పారు. ఉద్యోగులందరినీ పిలిచి ఆయన భోజనాలు అవి పెట్టి చాలా మర్యాదలు చేసి పంపించారు. నా ఉద్యోగం నా దగ్గర ఉంటే సరిగ్గా బయట వాళ్ళు ఎవరు అక్కర్లేదు. అందుకని బయట నుంచి ఎవరినో పిలిచి దానికి ఏదో శుభాకాంక్షలు, ఆశీర్వచనాలనే ప్రయత్నం చేయాలి. నా ఉద్యోగం నేను బాగుంటే చాలు అన్న ఆశయంతో ఉండడమే ఒక ఆసుపత్రిని నడిపేటువంటి వ్యక్తికి కావాల్సిన లక్ష్యం. ఇక్కడ మేము చాలా కాలంగా ఇక్కడ తెలుసున్న వాళ్ళు ఉన్నారు మాకు, ఏ కారణం అయితే. కానీ ఎవ్వరూ ఎప్పుడు ఈ దంపతుల మీద ఒక పొరపాటు ఆరోపణ కూడా చెయ్యలేదు. అది నాకు ఆయన పట్ల చాలా గౌరవం ఉంది. ఆయన ప్రత్యక్షంలో కాదు, పరోక్షంలో కూడా మాకు చాలా తెలిసిన. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.